గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో పాకిస్తాన్‌లో లేచిపోతున్నోళ్ళు ఒక ఎత్తైతే, మరొక కాన్సెప్ట్ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతోంది. అది ఓ పక్కన ఇజ్రాయెలు ఆహ్, అమెరికా కలిసి ఇరాన్‌తో ఒప్పందం అయిపోయింది. ఇందాకనే ఏది ట్రంప్ ఒక ట్వీట్ చేసుకొచ్చాడు. సెట్ అయిపోయింది అంతా అన్నటువంటిది. హిజ్బుల్లా మీద దాడులు చేయొద్దని జెప్పాను. లెబనాన్ మీద దాడులు చేయొద్దని చెప్పాను. తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఇజ్రాయెల్‌కి వార్నింగ్ ఇచ్చానని కూడా చెప్పాడు. కాసేపటికే అధికారికంగా కన్ఫర్మ్ అయింది. టాప్ కమాండర్ ఆఫ్ ఇరాన్ బ్యాక్ హిజ్బుల్లా మొహమ్మద్ అలీ మూసా. వీడిని ఒక డెవిల్ అంటారు. నిన్న హిజ్బుల్లాకి సంబంధించిన హెడ్ అని చెప్పాం కదా, అతను చచ్చిపోయాడు అన్నట్టుంది. అతన్ని ఒక డెవిల్ అంటారు, ఇతన్ని రెండో డెవిల్ అంటారు. అతన్ని రాక్షసుడు అంటారు, ఇతన్ని డెవిల్ అంటారు అనమాట. ఇతను కూడా ప్రాణాలు కోల్పోయాడు. నార్దర్న్ ఇజ్రాయెల్ మీద దాడుల్లో ఇతను కీలకమైనటువంటి వాడు. ఇజ్రాయేలీ పౌరులు అనేక మందిని చంపినటువంటి ఘటనలో కీలకమైనటువంటి వ్యక్తి. ఏది బహిరంగంగా 5గురిని క్రిస్టియన్ ఫ్యామిలీని చంపేసినటువంటి వ్యక్తి ఇతను. అలాంటి వాడిని సదరన్ లెబనాన్లో తాజాగా ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఇతను ఎక్కడున్నాడో కనిపెట్టి ఆ ప్లేస్ మీదకి నేరుగా డ్రోన్లు ఒకవైపున, మిస్సైళ్ళు ఒకవైపున వరుసపెట్టి వెంటాడి వేటాడి చంపినయ్యి అన్నటువంటి విషయాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇప్పుడు అనదర్ డెవిల్ ఈజ్ డెడ్ అన్నటువంటి కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చింది.